రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి భువనగిరి మీదుగా జనగామ వెళ్తారు. మొదట దేవరుప్పల్లో ఎండిల పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని అరోపల్లి, తుంగతుర్తి మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పర్యటన చేయబోతా ఉన్నారు. ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో ఈ రోజు ముందుకు వస్తా ఉన్నారు. ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకప్పుడు రికార్డు స్థాయిలో దిగుబడులు పండించి పసిడి సిరులు పండించినటువంటి రైతులందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ బాధితారాయితమైనటువంటి వైఖరితో, నిర్లక్ష్య వైఖరితో ఎక్కడికక్కడ కూడా పంటలు ఎండిపోయాయి. ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీ జలాలతో, కాళేశ్వరం నుంచి తోడినటువంటి గోదావరి జలాలతో సూర్యాపేట జిల్లా అంతా కూడా సస్యామలంగా మారింది సంవత్సరం క్రితం కూడా. కానీ ఈ యాసంగి సీజన్ లో మాత్రం ఎక్కడికక్కడ ఎండిపోయి పీకలతో నష్టాలు కూరుకుపోయారు రైతులందరూ కూడా. నాగార్జున సాగర్ ఎడమకాలం కింద అయితే 3 లక్షల ఎకరాల్లో ఎక్కడికక్కడ కూడా పంటలు ఎండిపోయాయి. ఒకవైపు అప్పులు పుట్టగా, మరోవైపు వడ్డీ వ్యాపారుల వేధింపులతో నల్గొండ జిల్లా రైతులు ఇబ్బందులు పడుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు మనోధైర్యం కల్పించేందుకు, రైతులకు బాసటగా ఉండేందుకు, రైతుల తరపున పోరాటం చేసేందుకు కేసీఆర్ గారు రేపు కార్యరంగంలోకి దూకుతా ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి ఎండినటువంటి పంట పొలాలను పరిశీలించి రైతుల్ని వివరాలు తెలుసుకోబోతా ఉన్నారు. జనగామ సంబంధించినటువంటి పర్యటన పూర్తి చేసుకుని సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, తుంగతుర్తి, అరోపల్లి మండలాల్లో ఎస్ఆర్ఎస్పీ కింద ఏదైతే పంటలు ఎండిపోయాయో వారందరినీ కూడా కలిసి వారితో మాట్లాడి ఆ తర్వాత సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని చేరుకుని అక్కడ మీడియా సమావేశం నిర్వహించి మిర్యాలగూడ నియోజకవర్గం, అదేవిధంగా నాగార్జున సాగర్, నల్గొండ నియోజకవర్గాల్లో ఏఎంఆర్పీ కింద, ఎస్ఎల్బీసీ కింద, నాగార్జున సాగర్ ఎడమకాలం కింద ఎండిపోయినటువంటి పంట పొలాలను కూడా కేసీఆర్ గారు పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడబోతా ఉన్నారు. రైతులకు కొండంత ధైర్యాన్ని ఇవ్వబోతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని రేపు ఎక్కడికక్కడ కూడా ఎండగట్టబోతా ఉన్నారు. ఒక ఉద్యమ కార్యాచరణ కూడా రేపు ప్రకటిస్తారని కూడా ఇప్పుడే మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇంత మొత్తుకుంటున్నా కూడా దాదాపు 20 రోజులుగా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా, ఒక్కసారి నీళ్లు ఇవ్వమని ఎంత మొరపెట్టుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక స్పందన కూడా లేకపోవడంతో ఇట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలని రేపు పర్యటన చేస్తా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.